కరీంనగర్ అన్ని క్రీడలకు నిలయంగా మారుతోందన్నారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కరీంనగర్లో ఏర్పాటు చేసిన సౌత్ ఇండియా కరాటే ఓపెన్ ఛాంపియన్షిప్ పోటీలను ఆయన ప్రారంభించారు. మొబైల్స్కు దూరంగా ఉండి క్రీడల్లో పాల్గొనడం ద్వారా శారీరక మానసిక ఆరోగ్యం పెంపొందుతుందని ఆయన తెలిపారు. ఈ పోటీల్లో సుమారు 500 మంది క్రీడాకారులు పాల్గొంటారని నిర్వాహకులు పేర్కొన్నారు. ఇక్కడో ప్రపంచంలో మారుమూల జపాన్లో పుట్టి ప్రపంచవ్యాప్తంగా కూడా కరాటేను ఈరోజు పరిచయం చేశారు. కరాటే అంటే నాట్ ఓన్లీ ఫిజికల్ ఫిట్నెస్ కోసం కాదు, ఆత్మరక్షణ కూడా ఉపయోగపడుతుంది ఈరోజు కరాటే. అందుకే భారతదేశంలో ఎక్కువగా ఇష్టపడే క్రీడ ఉందంటే అది కరాటే. కాబట్టి ఈ కరాటేలో ఎన్నో అప్గ్రేడేషన్స్ వచ్చినాయి, ఇంప్రూవ్మెంట్స్ వచ్చినాయి. ఎంతో మంది కూడా ఈరోజు తీర్చిదిద్దింది కరాటే. అందుకే సోదరులారా, తల్లిదండ్రులను చాలా ఎంకరేజ్ చేస్తుంది. ఈ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ కరెక్ట్ ఉంటేనే మెంటల్ ఫిట్నెస్ బాగుంటుంది. మెంటల్ ఫిట్నెస్ బాగుంటేనే చదువులో రాణిస్తారు. అంటే చదువులో రానియాలంటే ముఖ్యంగా వారి ఈ యొక్క క్రీడలను ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులు ఉన్నది. అందుకే అన్ని ప్రభుత్వాలతో పాటు తల్లిదండ్రులుగా అద్భుతంగా ఈ పిల్లలు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. కానీ ఈ రోజు ఒక్కసారి బాధాకరం, ప్రపంచం మొత్తం కూడా ముందుకెళ్తుంది. ఈ రోజు పుట్టిన తర్వాత సంవత్సరానికి చిన్నగా ఉన్నప్పుడు గ్రౌండ్లోకి వెళ్తుంది 2 సంవత్సరాలకు. కానీ పిల్లల చేతులలో ఆండ్రాయిడ్ సెల్ ఫోన్ తప్ప ఏం కనబడతలేదు. ఇది రాబోయే కాలంలో చాలా ప్రమాదకరం. ఎందుకంటే మా చిన్న కాలంలో పొద్దున్న లేస్తే 9:30 తర్వాత గ్రౌండ్లో ఉంది, ఫిజికల్ చేదరోకంగా అట్లా ఆరోగ్యవంతమైన జీవితం కొనసాగిస్తాం. కాబట్టి చదువుతో పాటు ఈ యొక్క క్రీడలకు మరవకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఫిజికల్ ఫిట్నెస్ తోటి ఉండాలి. దానికి సెల్ ఫోన్ దూరం ఉండండి పిల్లలు.